జమ్మూ కాశ్మీర్ నుంచి యాత్ర అమర్నాథ్ రెండో బ్యాచ్ ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్రకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పెహల్గాంలోని నున్వాన్ బేస్ క్యాంప్ నుంచి యాత్ర స్టార్ట్ అయింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. హిమగిరిలోని 3880 మీటర్ల ఎత్తైన పవిత్ర గుహలో కొలువైన ఆ మంచులింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో హిమగిరులు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఈ మహాయాత్ర ఆగస్టు 28 వరకు సాగనుంది. మొత్తం 57 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది. అమర్నాథ్ గుహను చేరుకోవడానికి భక్తుల కోసం ప్రభుత్వం 2 మార్గాల్లో అన్ని ఏర్పాట్లు చేసింది. అందులో ఒకటి పెహల్గాం రూట్. ప్రకృతి రమణీయత మధ్య సాగే ఈ మార్గం దాదాపు 32 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. కాస్త ఎక్కువ సమయం పట్టినా భక్తులు ఎక్కువగా ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. ఇక రెండోది బల్తాల్ మార్గం. కేవలం 14 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో ప్రయాణం కాస్త కష్టమే. నిటారుగా ఉండే ఈ పర్వతాలను ఎక్కడం అంత ఈజీ కాదు. అమర్నాథ్ యాత్ర ఎప్పుడు ఉగ్రవాదుల టార్గెటే. ప్రస్తుతం పీఓకేలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాదు దీనిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. జమ్మూ కాశ్మీర్ పోలీస్, ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీసెస్, ఆరోగ్య సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులో ఉంచింది.